ఒక మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష పడటం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సిరియాను సుదీర్ఘకాలం మేలిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దాదాపు 14 ఏళ్ల పాటు సాగిన తీవ్ర అంతర్యుద్ధంలో జరిగిన ఘోరమైన యుద్ధ నేరాలు, మానవ హక్కుల హననం కేసుల్లో ఆయన దోషిగా తేల్చారు. విచారణ జరిపిన కోర్టు అత్యంత కఠినమైన ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం అసద్ సిరియా దేశంలో లేరు. ఆయన విదేశాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. ఈ కేసు విచారణలో న్యాయస్థానం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలను పరిగణలోనికి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆకృత్యాలు, అమాయక ప్రజల ప్రాణాలు తీసిన తీరుపై లోతుగా విచారించింది. అసద్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సాగించిన అరాచక పాలనకు ముగింపు పలుకుతూ ఈ తీర్పునెత్తి ఇవ్వడం జరిగింది. కేవలం బషర్ అల్ అసద్ మాత్రమే కాదు, ఆయన సోదరుడు మహేర్ అల్ అసద్ కు కూడా ఇదే కేసులో కోర్టు మరణశిక్షను విధించింది. సిరియా సైన్యంలో మహోర్ అత్యంత కీలక బాధ్యతలు కూడా నిర్వహించాడు. మాజీ అధ్యక్షుడి హయాంలో సైనిక వ్యవహారాలు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సొంత ప్రజలపైనే మిలిటరీ బలగాలను ప్రయోగించి దారుణమైన నరమేధానికి కారణమయ్యాడు. సైన్యాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు సాగించాడని విచారణలో నిరూపితమైంది. అసద్ కు మరో దగ్గర బంధువైన అతీఫ్ నజీబ్ కు కూడా న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2011వ సంవత్సరంలో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్ లో రాజకీయ భద్రతా విభాగం అధిపతిగా అతీఫ్ నజీబ్ పనిచేశాడు. ఆ సమయంలోనే ప్రభుత్వంపై తిరుగుబాటు ఆందోళనలు మొదలయ్యాయి. ఆ నిరసనలను, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలను అత్యంత క్రూరమైన పద్ధతుల్లో అణచివేయడంలో నజీబ్ కీలక పాత్రను పోషించడం జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు తీవ్రమైన దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. 15 ఏళ్లలోపు చిన్నారులను ఉద్దేశపూర్వకంగా హతమార్చినట్లు ఆధారాలు లభించాయి. అమాయక పిల్లలపై తీవ్రమైన చిత్రహింసలకు పాల్పడడం, ఆ హింసకాండతో మరణాలు సంభవించడం వంటి అతి భయంకరమైన నేరాలకు నజీబ్ పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించింది. మానవత్వానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించినందుకే ఈ కఠిన శిక్ష విధించింది. సిరియాలో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక పాలనలో మాజీ ప్రభుత్వ నేతలపై విచారణలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేసిన పలువురిపై ప్రస్తుతం అనేక కేసులు నడుస్తున్నాయి. ఈ విచారణల క్రమంలో మాజీ అధ్యక్షుడికే మరణశిక్ష పట్టం అత్యంత కీలకమైన పరిణామం. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని బలగాలు రాజధాని డమాస్కస్ వైపు వేగంగా దూసుకొచ్చాయి. 2024 డిసెంబర్ నెలలో పరిస్థితి చేయి దాటడంతో అసద్ తన కుటుంబంతో కలిసి రాత్రికి రాత్రే దేశం వదిలి పారిపోయాడు. ఆ తర్వాత మాస్కో చేరి అక్కడి ఆశ్రయం పొందుతున్నాడు. నజీబ్ ను మాత్రం కొత్త అధికారులు అరెస్టు చేసి విచారణకు హాజరుపరిచారు. గత ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొంటున్న అత్యున్నత స్థాయి అధికారుల్లో ఆయన కూడా ఒకరు. ఈ తీర్పుతో సిరియా బాధితులకు కొంత ఉపశమనం లభించినట్లయింది.